డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్, ఆకివీడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఒక 2 విషయాలు మీతో షేర్ చేసుకుంటే, ధ్యానంలోకి వచ్చిన కొత్తలో కొంతమందికి వచ్చేటువంటి సందేహాలకి కొద్దిగా క్లారిటీ వచ్చి కొద్దిగా నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఒక 2 విషయాలు చెప్పడం జరుగుతుంది. అందులో మనందరం కలిసి ఒకానొక సందర్భంలో మెడిటేషన్ మొదలుపెట్టి రెగ్యులర్గా సత్సంగాల్లో మెడిటేషన్ చేసుకుంటూ సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, స్వాధ్యాయం ఇటువంటి అన్నిటిని కూడా సిన్సియర్గా పాటిస్తూ కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది ముందు, కొంతమంది మధ్యలో, కొంతమంది చివరిలో ఉండటం అనేటువంటిది సర్వసాధారణం. దీన్ని బట్టి ముందున్నోళ్ళు గొప్పోళ్ళు, రెండో దశలో ఉన్నోళ్ళు రెండవ శ్రేణి, చివరిలో ఉన్నోళ్ళు మనం ఏదో తప్పు చేస్తున్నామో మనకెందుకు వచ్చిందిలే అని నిరుత్సాహానికి లోనయ్యి విరమించుకునేటువంటి ఆలోచనలకు రావటం, ఇలా జరగటానికి వీల్లేదు. అందరూ చేసే ప్రయత్నం ఏ రోజున ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో ఇచ్చే తీరుతుందనేటువంటిది అసలైన సిసలైన రూల్, అది నియమం. అది ఆ నియమాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవటం కోసం ఒక చిన్న ఉదాహరణ కింద, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కింద చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ ఛార్జింగ్ అవ్వటానికి ఒక వైరు ప్లగ్ ఏమో సాకెట్లో పెట్టడానికి ఒకవైపు, ఇంకోవైపు వెలగటానికి ఒక బల్బు. అంటే ఒకవైపునేమో ఛార్జ్ అవ్వటానికి ప్లగ్గు, బ్యాటరీ, బల్బు 3 ఉన్నాయి. బ్యాటరీ మనం అర్థం చేసుకోవడం కోసం ఒక రకంగా చెప్పుకుందాం. 25 వోల్ట్స్ వరకు ఛార్జ్ అయితే 25 వోల్ట్స్ బల్బు వెలుగుతుంది. ఇకపోతే ఛార్జింగ్ పెట్టినటువంటి ప్లగ్గు నిమిషానికి బ్యాటరీలో 1 వోల్ట్ ఛార్జింగ్ చేయగలదు. అంటే ఒక 25 నిమిషాలు ఛార్జింగ్ పెడితే బ్యాటరీ 25 వోల్ట్స్కి చేరితే 25 వోల్ట్స్ బల్బు వెలుగుతుంది. ఇది ఒకసారి మనం ఊహించుకుంటే, బ్యాటరీ 0లో ఉన్నప్పుడు ఛార్జింగ్ టైం 25 మినిట్స్. 25 మినిట్స్ తర్వాత 25 వోల్ట్స్ బల్బు వెలుగుతుంది. బ్యాటరీలో ఆల్రెడీ ఛార్జింగ్ 5 ఉంటే ఒక 20 మినిట్స్ బ్యాటరీ ఛార్జ్ అయితే 25 వోల్ట్స్ బల్బు వెలుగుతుంది. ఆల్రెడీ బ్యాటరీలో 20 వోల్ట్స్ ఉంటే 5 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 25 అయితే 25 వోల్ట్స్ బల్బు వెలుగుతుంది. ఈ భూమి మీద మెడిటేషన్ మొదలు పెట్టేవాళ్ళం 0లో ఉన్నాం, 5లో ఉన్నాం, 10లో ఉన్నాం, 15లో ఉన్నాం, 20లో ఉన్నాం, 23లో ఉన్నాం, 24లో ఉన్నాం, 24.5లో ఉన్నాం. దాన్ని బట్టి ఛార్జింగ్ టైం జరిగి వాళ్ళు అనుభవాలు పొందటం, లైట్ వెలగటం లాంటిది. దీన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో లోపం కాదు. గత జన్మల నుంచి మనం ఎటువంటి స్థాయిలో ఏ విధానంగా జీవించాము, ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రవేశపెట్టేటప్పటికి మన యొక్క ఛార్జింగ్ ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి మనం ధ్యానం ఎంత ఎక్కువగా చేయాలనేటువంటిది, ఏ స్థాయిలో చేయాలి, ఎంత సిన్సియర్గా చేయాలి అనేటువంటిది ఒక అవగాహనకు వచ్చి ఇంకొంచెం సిన్సియర్గా ప్రయత్నం చేయడం మొదలు పెట్టాలి. కానీ నిరుత్సాహపడటానికి చోటు లేదుగాక లేదు. సో ఆ రకంగా ధ్యానం చేస్తే కొంతమందికే ప్రయోజనం, ధ్యానం చేసినా కొంతమందికి ప్రయోజనం ఉండదు అనేటువంటి అపోహ ఈ రోజు నుంచి ఎవ్వరికీ మైండ్లో ఉండటానికి వీల్లేదు. అది ఒక విషయం. రెండవది,
శాకాహారంలోకి వచ్చాం. నేను శాకాహారంలోకి వచ్చాననే అర్హత ఎవరికి ఉంటుందయ్యా అంటే, మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఇంట్లో మనం ఒక్కళ్ళమే మానేసి మిగతా వాళ్ళు తింటే అది శాకాహార కుటుంబం కాదు, శాకాహార జీవి కాదు. ఆ ఇంట్లో అసలు జీవహింస ఉండకుండా ఏర్పాటు జరిగినప్పుడే అది శాకాహార కుటుంబం కింద శాకాహారంగా మనం చెప్పుకోగలం. ఇది అంత ఆషామాషీ విషయం కాదది. కానీ అది జరిగి తీరాలి. ప్రతి కుటుంబము శాకాహార కుటుంబంగా మారి తీరాలి. దీనికి ఉపయోగపడేటువంటిది మరొక ఎక్స్పెరిమెంట్ లాంటిది మీకు నేను చెప్పి తీరాలి. వైద్య శాస్త్రం, ముఖ్యంగా వైబ్రేషనల్ మెడిసిన్ పుస్తకం రాసినటువంటి రిచర్డ్ గర్బర్ కానీ, లేకపోతే ఇతర శాస్త్రవేత్తలు చేసినటువంటి వారు కానీ కనుక్కున్న విషయం, ప్రతి డాక్టరే కాదు, ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎవరి ప్రాణమే శరీరం అయితే సమృద్ధిగా పూర్తి స్థాయిలో పూర్తి వోల్టేజ్ తోటి నింపబడి ఉంటుందో ఆ ప్రాణమే కోసం తాలూకు అన్నమే కోసం, అంటే ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు సిస్టమేటిక్గా పద్ధతిగా పనిచేస్తాయి అని అర్థం. దీనికి మనం తెలుసున్నంత వరకు అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క పాయింట్ని బేస్ చేసుకుని యాక్యుప్రెషర్ కానీ, హోమియోపతి కానీ, ఇంకొన్ని హెర్బల్ మెడిసిన్స్ కానీ, ఫ్లవర్ ఎసెన్సెస్ కానీ, ఇటువంటి కొన్ని వేరే వైద్య విధానాలు, అసలు యాక్చువల్గా అసలైన ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని పిలుస్తున్నాం, కానీ మన యొక్క ఎనర్జీని బాడీని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి విధానాలు అలోపతి వైద్య విధానానికన్నా శ్రేష్టమైనటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అందులో యాక్యుప్రెషర్ అంటే ఎక్కడో తలపోటు ఉంటే ఎక్కడో పాయింట్ ప్రెస్ చేస్తే ఆ తలపోటు తగ్గుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రాణమే కోశంలో ఉన్నటువంటి ఆ తలపోటుకి సంబంధించినటువంటి చోట వోల్టేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ వోల్టేజ్ని పెంచితే ఆ శరీరంలో ఆ రుగ్మత నుంచి ఆ వ్యక్తి బయటపడుతున్నాడు అనేటువంటిది ఈ కైరో ప్రాక్టీషనర్స్, యాక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ ప్రపంచం అంతా అన్ని చోట్ల జరుగుతున్న విషయమే. మరి ప్రాణమే కోశాన్ని ఎప్పుడూ కూడా హై వోల్టేజ్లో పూర్తి స్థాయిలో నింపుకుని ఉండటానికి మనం చేయాల్సింది ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీని పొందుతాం, అక్కడ పెరుగుతుంది, ఎథరిక్ బాడీ పెరుగుతుంది, సాచురేషన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ విత్ కాస్మిక్ ఎనర్జీ జరుగుతుంది, హెల్త్ వస్తుంది, చెప్పుకున్నాం. అలాగా తీసుకున్న ఎనర్జీ నిలబడి ఆరోగ్యాన్ని పొందాలి, కానీ తీసుకున్నది తీసుకున్నట్టుగా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ హోల్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఆహారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. హింసాత్మకమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ధ్యానం ద్వారాగా మనకి ఎంత ఎనర్జీ తీసుకున్నా మనం సాచురేషన్ పాయింట్కి వెళ్ళటం కానీ ఆత్మానుభూతి చెందే క్రమంలో మనం అనుకున్నటువంటి ఫలితాలు సాధించడం కానీ జరగదు. అంచేత ఇక్కడ శాకాహారంలోకి ఎందుకు రావాలనేటువంటిది అర్థం అవడం కోసం ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ సందర్భంగా నాకు చాలా ఆలోచింపజేసినటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఐ థింక్ ఇట్స్ 2004లోనో 2005లోనో హరిహర కళాభవనంలో పత్రిసారి యొక్క ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్, ముఖ్యంగా డాక్టర్ యుగంధర్ అనేటువంటి ఆయన ఒక మంచి వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఆ వర్క్షాప్లో నేను చూసా. ఆ ఎక్స్పెరిమెంట్ చెప్పిన తర్వాత మనం కొంచెం లోతుల్లోకి వెళ్దాం. ఆ రోజు అంతా హరిహర కళాభవన్ అంతా నిండిపోయి ఉంది మెడిటేటర్స్తో. డయాస్ చాలా కార్యక్రమాలు జరిగినాయి. మనకు సంబంధించిన కార్యక్రమం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఒక పక్కన ఒక వ్యక్తి చేతిలో 2 సెన్సార్స్ పట్టుకుని నిలబడ్డాడు, స్ట్రైట్గా ఉన్నాయి. ఇంకో పక్కన
డయాస్కి ఇంకో పక్క నుంచి ఒక వ్యక్తి అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ ఈ సెన్సార్స్ పట్టుకున్న వ్యక్తి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెన్సార్స్ పట్టుకున్న వ్యక్తికి 2 అడుగులు దూరంలో ఈ నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి వచ్చేటప్పటికి సెన్సార్స్ 2 కూడా పక్కకి డైవర్ట్ అయినాయి. అది మేమందరం కళ్ళారా చూసాం అన్ని వందల మంది. అంటే నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి యొక్క ఆరా 2 ఫీట్ ఉందని అర్థం. అదే వ్యక్తి మళ్ళీ తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయి ఒక కోకోకోలా బాటిల్ చేత్తో పట్టుకుని మళ్ళీ అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ మళ్ళీ సెన్సార్స్ పట్టుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు చిత్రంగా అతను 2 ఫీట్ దగ్గరికి వచ్చేసరికి సెన్సార్స్ డైవర్జ్ అవలా, 1 ఫీట్ దగ్గరికి వచ్చేదాకా కూడా డైవర్జ్ అవలా. అంటే పెప్సీ కోలా పట్టుకున్నందుకు గాను అతని ఎనర్జీ వ్యతిరేక బాడీ 2 ఫీట్ ఉండాల్సింది 1 ఫీట్కి పడిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ తన చోటుకి వెళ్ళి మే నెలలో జరిగిన కార్యక్రమం ఇది. ఆ టేబుల్ మీద ఉన్నటువంటి మంచి మామిడికాయ, బంగినమిల్లి మామిడికాయ పట్టుకుని మళ్ళీ అతను అడుగులో అడుగు వేసుకుంటూ వస్తే 3 అడుగుల దూరంలో ఉండగానే సెన్సార్స్ తెరుచుకున్నాయి. అంటే పాజిటివ్ ఎనర్జీతో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్ని పట్టుకుంటే మన యొక్క ఆరా ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీస్తో పట్టుకున్న ఫుడ్ నోట్లో పెట్టుకుని మింగక్కర్లేదు, నవలక్కర్లేదు, ఊరికే పట్టుకుంటేనే మన ఆరా ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ ఎగ్జాంపుల్ కళ్ళారా చూసిన తర్వాత ప్రతి ఒక్కడూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇప్పుడు మన ఆహార పద్ధతులకి అన్వయించుకుంటే, నేను ఆహార విషయంలో చాలా వరకు పరిశోధన చేస్తున్నాను కాబట్టి ఎటువంటి రకమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది అర్థమయ్యేటట్టుగా మనం చెప్పుకుంటానికి బాగుంటుంది. కాబట్టి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక టేబుల్ మీద 5 ప్లేట్లు, ఒక ప్లేట్లో మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు ఇటువంటివి, రెండో ప్లేట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, అరటిపండు, బత్తాయి, కమలాయి, యాపిల్, అరటిపండు, మామిడి పళ్ళు, ఏదో ఒకటి ఫ్రెష్ ఫ్రూట్స్. మూడో దాంట్లో మనం రోజు ఇంట్లో వాడుకునేటువంటి టేబుల్ మీద మనం తీసుకునే ఆహారం, వెజిటేరియన్ ఫుడ్, పాలు పోసి ఈగుల కింద ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ, తోటకూర, పప్పు ఇటువంటి, అది 3వ ప్లేట్. 4వ ప్లేట్లో వేపుళ్ళు, నూనెలో వేయించినటువంటి మంచూరియాలు, 65 అయ్యో చాలా ఆయిలీ ఫుడ్ ఏదైతే ఉంటుందో నూనెలో ఒక బాగా వేయించినటువంటి పదార్థాలు. ఇంకా ఆఖరి ప్లేట్లో ఈ ఫిష్ కట్లెట్లో లేకపోతే చికెన్ జాయింట్లో ప్రాన్స్ ఇటువంటివన్నీ కూడా 5th ప్లేట్లో. ఇలాగ 5 ప్లేట్లు ఎదురుగుండా ఉన్నాయి. నా చేతిని తీసుకెళ్ళి ముందు ఫస్ట్ ప్లేట్లో పెట్టాను. అప్పుడు నా యొక్క ఎథరిక్ బాడీ, నా యొక్క ప్రాణమే కోసం ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటోగ్రఫీ ద్వారా చూస్తే ఎలా కనపడుతుందంటే, ఒక టీవీ స్క్రీన్ మీద పూర్వం టీవీలు వచ్చిన కొత్తలో పైన యాంటీనాలు కరెక్ట్గా లేకపోతే స్క్రీన్ నిండా చుక్కలు వచ్చాయి, చుక్కల కింద కనపడాయి. అలాగే మన ఎథరిక్ బాడీ ఎప్పుడు కూడా అది క్లియర్ కట్ వెల్ డిఫైన్డ్ దీని కింద ఉండదు, అలా చుక్కల కింద కదులుతూ ఉండే బాడీ మన ఎథరిక్ బాడీ. అటువంటి ఎథరిక్ బాడీలో చుక్కలు ఎంతో తేజోవంతంగా మన ఇంద్రధనస్సులో పై కలర్స్ తోటి, అంటే వైలెట్, ఇండిగో, బ్లూ అటువంటి కలర్స్ తోటి తేజోవంతంగా, ప్రకాశవంతంగా మన యొక్క ఎథరిక్ బాడీ ఆ యొక్క కెమెరాలో అలా కనపడుతుంది. ఆ తర్వాత ఆ చెయ్యి తీసుకెళ్ళి ఫ్రూట్స్ మీద పెడితే ఇంచుమించుగా సేమ్ పిక్చర్ కనపడుతుంది. ఆ తర్వాత వేరే ప్లేట్లో మన చేతిలోకి కొంచెం వండినటువంటి ఆహారం, ఓ బీరకాయ కూర, ఆనపకాయ కూర చేతిలోకి వేసుకున్నాం అనుకోండి, ఇంచుమించుగా అటువంటి కలర్సే కనపడతాయి, కానీ కొంచెం మూమెంట్ స్లగ్గిష్గా ఉంటుంది. ఆ చుక్కలు కదలటం కొద్ది స్లగ్గిష్గా, కొద్ది మందంగా, కొంచెం తేజస్సు తక్కువగా, ఆ రకంగా ఉంటుంది. ఇంకా తర్వాత ప్లేట్లో ఏముందనుకున్నాం, నూనెలో వేయించినటువంటి, అంటే ఆల్రెడీ ఆ యొక్క ఫుడ్లో ఎనర్జీని పొయ్యి మీద పెట్టి పూర్తిగా మనం ఎంతవరకు చంపాలో అంతవరకు చంపేసిన ఫుడ్ చేతిలోకి తీసుకునేటప్పటికి
మన యొక్క ఆరా మీద ఏదైతే కెమెరా మనం ఫోకస్ చేసి పెట్టుకున్నామో ఆ కెమెరాలో కనపడే బొమ్మ బాగా స్లగ్గిష్గా ఉండేటువంటిది, కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేటువంటిది, తేజస్సు తగ్గిపోయినటువంటిది, అటువంటి రకమైనటువంటి బొమ్మ కనపడుతుంది. ఇంక చివరికి వచ్చేసరికి ఆ చికెన్ జాయింటో ఆ ఫిషో అది ఏదైతే మనం మాంసాహారం అని పిలుస్తున్నామో అది మాంసాహారం అని పిలవకూడదు యాక్చువల్గా. శవాహారం అని పిలవాలి. కోడి శవం, మేక శవం, చేప శవం. ఒక్కొక్క శవాన్ని మనం పొయ్యి మీద వండుకుని తిని దాని మాంసం అని పిలవటం తప్పది. అది శవాహారాలు. శవానికి అసలు ఎనర్జీ ఉండదు. అటువంటి పదార్థం మీద చెయ్యేసినప్పుడు 2 ఫీట్ ఉండాల్సినటువంటి ఆర 1/2 ఫీట్‌కి అంతకో పడిపోతుంది. ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం? ఎవరి ప్రయత్నంతోటైతే వారి యొక్క ప్రాణమయ కోశాన్ని పూర్తి స్థాయిలో ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళకి ఆరోగ్యాన్ని పొందటానికి, ఆస్వాదించడానికి అర్హత ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి? మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం మనం కాపాడుకోవటం అనేది జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం ఉండక్కర్లేదు. సో, ఈ విషయం తెలిసిన తర్వాత మనిషి మాంసాహారం జోలికి ఎలా వెళ్తాడు? ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఎలాగా కర్మ సిద్ధాంతం అర్థమైన తర్వాత ఎలాగ తినం. కానీ ప్రారంభ దశలో ఉన్నటువంటి వారికి కూడా శారీరక ఆరోగ్యాన్ని కాంక్షించే వారికి కూడా మాంసాహారం మంచిది కాదు అనే విషయం తెలియటం కోసం ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఇంకా వండిన ఆహారం మన యొక్క దైనందిన జీవితంలో మన ఆహార పదార్థాల్లో ప్రధాన భూమిక మనందరం తీసుకునేటువంటిది వండిన ఆహారమే. ఆహారం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తిన్నవారికి, బయట ఆహారం తినేటువంటి వారికి ఆరోగ్యం విషయంలో జరుగుతున్నటువంటి వ్యత్యాసాలు ఏంటో అనేది మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మాసారో ఇమోటో అన్న ఆయన జపాన్ దేశస్థుడు వాటర్ మాలిక్యూల్ చేసినటువంటి రీసెర్చ్ చేసిన దాన్ని ఆధారంగా తీసుకుంటే వంటింట్లో వంట తయారు చేసేటువంటి వ్యక్తి, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, ఇప్పుడు మగవారు కూడా చేస్తున్నది వేరే విషయం. అటువంటి వ్యక్తి ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ప్రేమ వాత్సల్యాలతోటి వంట చేసి అటువంటి ఆహారాన్ని వడ్డించడం జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ హెక్సాగోనల్ షేప్లో ఉండి శరీరంలో 70-75% ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా హెక్సాగోనల్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు అనేటువంటిది సైన్స్ ప్రూవ్ చేసింది. అలాగే ఈ టైంలో ఇంతమందికి వంట వండాల్సి వస్తుంది, నాకు ఇదేం కర్మరా బాబు అని చెప్పి ఒక మానసిక క్షోభకి, ఒక అసహనానికి ఉండేటువంటి వ్యక్తి ద్వారాగా ఆహారం తయారైనప్పుడు అందులో ఉండేటువంటి వండినటువంటి ఆహారంలో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ స్పైక్ రూపంలో ఉన్నప్పుడు అటువంటి ఆహారాన్ని ఇంటిల్లపాది భుజించినప్పుడు హెక్సాగోనల్గా ఉండాల్సిన వాటర్ మాలిక్యూల్ స్పైక్ మోడల్లో ఉన్నందుకు గాను అవటానికి 2 H2A, హెక్సాగోనల్గా ఉన్న H2A, స్పైక్గా ఉన్న H2A అవటానికి వాటర్ మాలిక్యూలే. కాకపోతే ది షేప్ ఆఫ్ ది మాలిక్యూల్స్ స్పైక్స్ తోటి ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అనారోగ్యగ్రస్తులు అవుతారు అనేటువంటిది కూడా రుజువైంది. ఇటువంటి పరిస్థితుల్లో ₹1 మిగుల్చుకుందాం అని చెప్పి బజార్లో హోటలోడు కానీ, రోడ్డు మీద వాళ్ళు కానీ వాళ్ళు తయారు చేసేటువంటి పదార్థం తీసుకున్నప్పుడు బాడీలో ఎటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి, అటువంటి ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళు అది శాకాహారం అయినప్పటికీ కూడా ఆరోగ్యాన్ని ఎంతవరకు పొందగలరు అనేటువంటిది ప్రశ్నార్థకం. ఈ మధ్యకాలంలో, మా చిన్నప్పటి కన్నా ఈ మధ్యకాలంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు రోజు కాకపోయినా వారానికి 2-3 సార్లైనా లేకపోతే ఒకసారైనా బజార్ నుంచి తెచ్చుకుని తినటం అనేటువంటిది అదొక రకమైనటువంటి ఒక ఉత్సవంలాగా, ఒక గొప్ప కింద ఫీల్ అవుతూ అటువంటి దానికి బానిసలు అవటం చూస్తున్నాం. ఆయుష్, ఆరోగ్యం క్షీణించిపోతూ త్వరితగతిన అనారోగ్యగ్రస్తులయ్యి మరణించడం కూడా చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి అంటే కమర్షియల్ ఫుడ్స్లోంచి డొమెస్టిక్ ఫుడ్స్లోకి రావటం, అది కూడా శాకాహారంగా ఉండటం, అది కూడా ఒక లవ్ అండ్ కంపాషన్తో కూడుకున్నటువంటి విధానంతో తయారు చేసుకోవటం
చాలా చాలా అవసరం అని చెప్పి మెడిటేటర్స్ అందరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ మధ్య కాలంలో బజార్‌లో అమ్ముడవుతున్నటువంటి ఈ కుర్కురే, లేస్, బింగో, నూడిల్సు చిన్నప్పుడు మనం తిన్న కారప్పూస ఏ మిఠాయి కొట్టులో అయితే తీసుకున్నామో అదే మిఠాయి కొట్టులో ఇవాళ కారప్పూస మన పిల్లలకి పెట్టినప్పుడు అన్నిట్లోని ఉన్నటువంటి కెమికల్స్ ఒక నెగెటివ్ ఎనర్జీ కిందొచ్చి బాడీలో ఉన్నటువంటి మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్ అంతా కూడా ఖరాబయ్యి విటమిన్ డెఫిషియన్సీస్ వచ్చి అనారోగ్యం అయ్యి పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఆటిజం రావటం ఒక ప్రధాన కారణంగా నా కంటికి కనపడతారు. సో ఇటువంటి దుస్థితి నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలంటే బజార్ ఫుడ్ పూర్తిగా మాన్పించి ఈ సెల్ ఫోన్స్ లాంటి ద్వారాగా కూడా ఎక్కువగా ఎనర్జీస్ వేస్ట్ అవ్వకుండా వాటిని కూడా కొద్దిగా తగ్గించుకుని నెక్స్ట్ జనరేషన్ కొంచెం వాళ్ళ ఆరోగ్యంగా జీవించడానికి మెడిటేటర్స్ దగ్గర నుంచి ఒక ప్రయత్నం మొదలవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పిఎంసి ఛానల్ ద్వారాగా మెడిటేటర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.